హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎంఎస్ భారత్ యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఇది టాయ్ ట్రైన్ యొక్క ట్రాక్ అన్నమాట. సో ఈ విధంగా అయితే సెట్ చేశారు. ఆ, కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంది. గార్డెన్ అన్నమాట ఇది. సో హిల్ పైన ఇలా సెట్ చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇది గార్డెన్. ఇక్కడ మనకి పార్వతీ పరమేశ్వరుని స్టాచ్యూ అనేది ఇక్కడ సెట్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో వెల్ మెయింటైన్డ్ గార్డెన్. చాలా అందంగా అయితే వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో పర్యాటకులు అయితే చాలా హ్యాపీగా అయితే ఇక్కడ స్పెండ్ అయితే చేయొచ్చు టైం. ఈవినింగ్ అవడం వల్ల సన్సెట్ కూడా చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. ఇక్కడ చాలా స్పేస్ అయితే ఉంటుంది. తిరగాలనుకున్న వాళ్ళు హ్యాపీగా అయితే టైం అయితే స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. గార్డెన్ చూడండి, చాలా క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో స్టాచ్యూస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అందరూ ఫొటోస్ తీసుకోవడంలో చాలా బిజీ అయితే ఉన్నారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఆ స్టాచ్యూస్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది వెనక్ సైడ్ అన్నమాట. వెనక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. సో టైం స్పెండ్ చేయాలన్న వాళ్ళకి హ్యాపీగా అయితే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఒకసారి స్టాచ్యూస్ చూడండి, నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి, పార్వతీ పరమేశ్వరులు చాలా హైట్లో అయితే పెట్టడం జరిగింది. సో అందుకే అంటారు చాలా ఫేమస్గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా అయితే నిలిచింది కైలాసగిరి అనేది. సో ఈవినింగ్ టైంలో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూడండి, ఇది ఈవినింగ్ ఈ విధంగా అయితే అలా ఫుల్ లైటింగ్స్ వేసి చాలా బ్యూటిఫుల్గా అయితే గార్డెన్ ఉంటుంది. సో అదేవిధంగా స్టాచ్యూస్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో క్లోజ్గా చూసినట్లయితే ఇది పర్ఫెక్ట్ అన్నమాట. టూరిస్టులు అయితే చాలా మంది వస్తున్నారు. సో లెట్స్ గో. సో మనకి ఈవినింగ్ అయితే నైట్ అయితే లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే రోప్ వేలో అయితే వెళ్తున్నాం. కైలాసగిరి నుంచి మనం విశాఖపట్నం సిటీ లేక అయితే మనము వెళ్తున్నాము. సో ఇది సిటీ వ్యూ చూడండి, నైట్ చాలా ఫాగీగా ఉంది. సో దానివల్ల మనకి కెమెరా లైటింగ్స్ వల్ల మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. బట్ కాకపోతే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది సిటీ లైటింగ్స్ అన్ని. సో పక్కన బీచ్ ఉంటుంది కానీ నైట్ సో కనపడదు కాబట్టి లైటింగ్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. రోప్వే అయితే చాలా బాగుంది. రోప్వే కూడా వైజాగ్ సిటీ అయితే సూపర్గా అయితే కనబడుతుంది. రోప్వే నుంచి చాలా క్లియర్గా అయితే ఉంది. సో ఇక్కడ రోప్వే కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇందులో ఇక్కడ ఏ ఇబ్బంది రాకుండా చాలా క్లియర్ అయితే చేశారు. సో రోప్వే వెళ్తుంది చూడండి. దాదాపుగా మనం డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. రోప్వే ఎండ్ అయితే అవుతుంది ఇక్కడ. సో మనం ఇప్పుడైతే వచ్చేసాం ఇక్కడికి. చూడండి కింద ఎటువంటి యూనో ఇబ్బంది లేకుండా చాలా క్లియర్ చేశారు రూఫ్ వేస్కి. సో స్టాప్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు ఇక్కడ దిగాలి. ఇక్కడైతే స్టాప్ అవుతుంది. సో మనం ఇక్కడ దిగేసి స్టెప్స్ నుంచి మనమైతే కిందకైతే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ రౌండ్ తిరిగిన తర్వాత మనకి ఇక్కడ స్టాప్ చేస్తారు. ఇక్కడ నుంచి
స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో స్టెప్స్ అయితే వచ్చేసి వెళ్తున్నాము. సో ఇవి స్టెప్స్ ఎక్కడానికి, ఎగ్జిట్ అవ్వడానికి. ఇప్పుడైతే క్యాబ్ పట్టుకుని ఎయిర్పోర్ట్గా డైరెక్ట్గా అయితే ఇప్పుడు క్యాబ్ తీసుకుని డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోవాలి. సో వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఎయిర్పోర్ట్కి అయితే జంప్ అయిపోతున్నాను. బై బై, థ్యాంక్ యూ, టేక్ కేర్, సబ్స్క్రైబ్.